లేదే ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అటే మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్ ఆ ఫేస్ ఏంటే? వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఏయ్ బిందు ఆగవే. ఫీల్ మై లవ్ అని ఫీల్డ్ కి నన్నే దించాడే, నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే. చీటికి మాటికి కలవద్దు, నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు, XXX కబుర్లు చెప్పొద్దు, 3Dలో కలలను కనవద్దు. వద్దొద్దు వెళ్ళొద్దు, ఔటింగ్ అసలే వెళ్ళొద్దు, ఉండొద్దు ఉండొద్దు, నైట్కి కలిసి అసలు ఉండొద్దు. ఏ మీరు ఆగండ్రా, ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్ లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు బొక్క కాదు సొల్లు సుందరాంగది, మూట చూసి మాటలాడే మ్యాటరేరా దానిది. ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది, డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా, తగిలితే బదలని తానే తందానది పచ్చి బూతురా. మరి నీలో సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడ ఉన్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే, నా సెల్లి మధ్య ఎత్తట్లా, అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. పెట్టే హల్లు అంటూనే హెల్లే చూపిస్తున్నాడే, సచ్చినోడు నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే. సూరిగాడు వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే. సల్లుగాడు పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. శైలు ఎక్కడ్రా? వస్తున్నా. కారుందా? కారు ఉంది. రా మరి ఇంకేంటి. సరే. ఏంట్రా అంత నీరసం? గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటే వెళ్ళాలా? అవునా? షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీఛార్జ్ కావాలని వాడుకు తప్పుతోందే. అక్క వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే. పిజ్జా బర్గర్లు తింటూ దానం బసమైనట్టు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో కావాలంటుందే. పిలిచి పిలిచి పిప్పే చేస్తుందే. జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే తిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది. అదిగో ఆడొస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు, స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు. పోయిలతో మాట్లాడితే నిన్ను చెడగొడతారంటాడు, పొరగాళ్లతో మాట్లాడితే నిన్ను పడగొడతారంటాడు. ఐమాక్స్ కెళ్దామంటే అంత పాషన్ ఎందుకంటాడు, గోకుల్ కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు. కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు, క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలరా? తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా ఎంతసేపు అమ్మా? భయ 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాటిని ఉత్తరా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానే లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్ లేలో.
మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soups, chicken leg pieces, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టించాలు. ఇక మీదట అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంట్ గా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసారు. మంజీరా అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కుళ్ళు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ కి ఏమిస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా బాబు? నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా. ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతూ యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ వెళ్ళి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్స్ ఇవ్వం సార్. నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం పెట్టి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మా ఊడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్దు మరి. పర్లేదు అంకుల్, మగ ఓపాలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? చెప్పాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకురా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. శ్రేయా, బుక్స్. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్ కిందకి రారా. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరు నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి
సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. రేయ్ ఏమైందిరా? పైనుంచి పడిందిరా. రేయ్ ఎవరమ్మా అవును కొట్టింది? నువ్వు గాని. ఏయ్ మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా ఇదో పెద్ద కత్తిలాగా. రే అయ్యబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న లైట్ తీసుకో. ఏ ఎవరిరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. రేయ్ ముందు పిలవే. ఏంట్రా మనమ్మ? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప ఇక్కడ బతకనివ్వా? రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకి టిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టు కొట్టు, ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటరా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా? మనమ్మ నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తలు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? పోతేగా. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే మేము ఫోన్